రోజు రోజుకి చాలా మంది ఓల్డ్ ప్లేయర్స్ ఫ్రీ ఫైర్ ని వదిలేసి వెళ్తున్నారు మా. దీనికి రీజన్ ఏంటో తెలుసా మీకు? ఇంతకు ముందు ఎంతో ఇష్టంతో ఇన్స్టాల్ చేసి ఆడే వాళ్ళందరూ ఇప్పుడు ఎందుకని గేమ్ ని వదిలేసి వెళ్లారు? ఎందుకంటే మా ఇంతకు ముందు ఫ్రీ ఫైర్ ఎలా ఉండేదంటే ఈ గేమ్ ని 10 మంది ఆడాలి, ఇష్టపడాలి అన్న ఇంటెన్షన్ తో డిజైన్ చేశారు. ఇంకా గ్రాఫిక్స్ కానీ ఫ్రీ ఫైర్ లో ఉండే క్యారెక్టర్స్, మ్యాప్స్, అందులో ఉండే ప్లేసులు రియల్ గా ఉండే విధంగా అనిపించేది. అందుకే చాలా తక్కువ టైంలో ఫ్రీ ఫైర్ చాలా ఫేమస్ అయిపోయింది. అందులో మెయిన్ గా ఇంకొకటి ఏంటంటే మావా, అప్పట్లో 2GB ర్యామ్, 3GB ర్యామ్ ఫోన్ లో కూడా గేమ్ చాలా బాగా ఆడేవాళ్ళం. చిన్న డివైస్ అయినా సరే గేమ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుండేది. అలాగే లిమిటెడ్ క్యారెక్టర్స్, లిమిటెడ్ గన్ స్కిన్స్ ఉండేవి. అప్పట్లో ఈ కలెక్షన్ మీద పెట్టే ఇంట్రెస్ట్ గేమ్ ప్లే మీద పెట్టేవాళ్ళు మావా. అందుకే ఓల్డ్ ప్లేయర్స్ చాలా బాగా ఆడేవాళ్ళు. అసలు వీళ్ళు గేమ్ కి దూరం అయిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఓల్డ్ కలెక్షన్ మొత్తం రిటర్న్ ఇవ్వడం మావా. ఫ్రీ ఫైర్ వాడి లాస్ ని కవర్ చేసుకోవడానికి మనల్ని ఎరగా వాడాడు. ఇది చాలా మందికి తెలియదు. అసలు ఓల్డ్ బండిల్స్ రిటర్న్ ఇచ్చిన వెంబడి అప్పు చేసి మరీ ఆ బండిల్స్ ని తీశారు మావా చాలా మంది. సీజన్ 1, సీజన్ 2 క్రిమినల్ బండిల్స్ తో సహా రిటర్న్ ఇచ్చాడు మా ఫ్రీ ఫైర్ వాడు. మన పైన కొన్ని వేల కోట్లు సంపాదించాడు వాడు. ఆ విషయం మీలో ఎంత మందికి తెలుసు మావా? ఎంతసేపు ఉన్నా మాకు బండిల్స్ వచ్చాయి, మేము ఓల్డ్ బండిల్స్ తీసుకున్నామన్న హ్యాపీనెస్ లో ఉండిపోయారు మీరంతే. దీంతో ఓల్డ్ ప్లేయర్స్ కి అసలు రెస్పెక్ట్ లేకుండా పోయింది మావా. అందులో ఈ గేమ్ అప్డేట్స్ మావా రోజు రోజుకి ఫ్రీ ఫైర్ ని కార్టూన్ గేమ్ చేసేస్తున్నాడు. ఒకప్పుడు ఫ్రీ ఫైర్ అంటే ఒక ఎమోషన్ మావా, ఇప్పుడు ఫ్రీ ఫైర్ అంటే ఒక డైవర్షన్ లా అయిపోయింది. మీకేమనిపిస్తుంది మావా? ఓల్డ్ ప్లేయర్స్ అందరూ ఫ్రీ ఫైర్ ఎందుకు వదిలేశారు? మీరు కామెంట్ చేయండి. ఆ కామెంట్ తో నేను ఒక రీల్ చేస్తాను మంచిగా అనిపిస్తే.